ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని పోపు చంపేశాడు. కనుక అప్పుడు బైబిల్ వాక్యం ఎవరికి అందుబాటులో ఉండేది కాదు. కీర్తనకారుడు 119వ కీర్తన 105వ చరణంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. నేను అన్నాను 4వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం దాకా డార్క్ ఏజ్ అన్నాను. ఇది చీకటి కాలం అన్నాను. ఎందుకు మీకు ఆ మాట అన్నానంటే, ఏ పులిపీటి మీద నుంచి ఏ సంఘములో దేవుని వాక్యానికి చోటు ఉండదో, దేవుని వాక్యముగా వివరించబడదో అక్కడ చీకటి ఉంటది. ఏ కుటుంబంలో దేవుని వాక్య ధ్యాన పఠనము జరగదో, వాక్యాన్ని ప్రారంభించి దినాన్ని ప్రారంభించరో, వాక్యాన్ని ముగించరో, వీళ్ళ జీవితాల్లో చేసే ప్రతి పని కూడా చీకటిగానే ఉంటది. అది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఏ వ్యక్తి జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఉండదో, ఏ కుటుంబ జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఉండదో, ఏ సంఘ పరిచర్యలో వాక్యానికి ప్రాధాన్యత ఉండదో అక్కడ చీకటి ఉంటది. యూదా పట్టణాల్లో, యూదా దేశమంతటా, ఇశ్రాయేలీల ప్రాంతాల్లో, ఇశ్రాయేలీల పట్టణాల్లో, ఇశ్రాయేలీల ప్రాంతం అంతటిలో కూడా విగ్రహాలు వెలిసాయి, గజస్తంభాలు వెలిసాయి, బలిపీఠాలు వెలిసాయి. చెక్కిన వాటికి వాళ్ళు పూజ చేయటం మొదలు పెట్టారు, బలులు ఇవ్వటం మొదలు పెట్టారు, కొడుకులను అగ్నిగుండాలు దాటించారు, అగ్నిలో వేసి కాల్చేశారు. యెషయా గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇది జరుగుతా ఉంది అంటే, ఎక్కడ దేవుని వాక్యం ఉండదో, ఎక్కడ దేవుని వాక్యానికి చోటు ఉండదో అక్కడ ఖచ్చితంగా చీకటి ఉంటది. కారణం ఏమిటి అంటే, వాక్యము వినిన తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని పుట్టించును. వాక్యం వినటానికి ఎవరు ఇష్టపడట్లేదు కాబట్టే వాళ్ళకి జ్ఞానము కొద్దువైపోతా ఉంది. వాక్యాన్ని కలిగి జీవించడానికి ఎవరు ఇష్టపడట్లేదు కాబట్టే వాళ్ళ జీవితాల్లో చీకటి అలుముకుంటా ఉంది.